సో హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణ్ పలక్సా. సో ఈరోజు ఏం లేదు గైస్, మా పప్ప ఆఫీస్కి వెళ్ళిండు. నేను మమ్మీ ఇంకా మా అక్క కలిసి ప్రాంక్ అయితే చేయబోతున్నాము. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మా డాడీ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఫస్ట్ ప్లాన్ ఏంటో చెప్పు. సో మా మమ్మీ అయితే ఫస్ట్ వచ్చి మమ్మల్ని తిడుతుంది. అంటే మీరు పని చేయట్లేదు, చదువుకోవట్లేదు అని తిడుతుంది. అంటే మేము చదువుకుంటున్నాము అరే ఫస్ట్ అండ్ ఆపండ్రా బాబు, జస్ట్ ఫర్ ప్రాంక్ చెప్తున్నా అంతే. పప్పాస్ రియాక్షన్ చూస్తాం. అందరి ఇంట్లో జరిగేదే అనమాట. లైక్ పేరెంట్స్ ఒకవేళ పిల్లలు కొట్లాడితే పప్ప మదర్ ప్రొటెక్ట్ చేస్తుంటారు అనమాట. మా ఫాదర్ అయితే మమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తాడనమాట. లెట్స్ సీ హౌ హీల్ రియాక్ట్ అనమాట. ఓకే అనమాట ఏమను మాట, ఒక మాట అను మాట అన్నావు కదా, చెప్పండి చెప్పు బ్రో. ఎంత ఘోరంగా, ఎంత క్రూరంగా, ఎంత సైకోగా ఇట్లా బ్లడ్ వస్తుంది చూడు, అట్లా ఉంటుందో చూద్దాం జస్ట్ చూద్దాం అంతే. తయారయ్యారే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. వీడియోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నచ్చితే లైక్, మీ రిలేటివ్స్కి షేర్ అండ్ మీ ఒపీనియన్స్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, స్టే ట్యూన్ గైస్. మా పప్పే రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. సో కెమెరా అయితే పైన పెడుతున్నాం. ఇప్పుడైతే వెళ్తున్నాం మనకు. ఎప్పుడు ఫోను టీవీ ఇది చదవమంటే ఎగ్జామ్ ఉంది కదా రేపు. మీకు ఎగ్జామ్ ఉందా లేదా? మరి ట్యాబు ఫోను టీవీ ఇదేనా ఎప్పుడు మీకు? ఎప్పుడు ఇదే? నీదేంది? ఎప్పుడు ఫోను ల్యాప్టాప్ టీవీ ఇదేనా చదవమంటే? ఏమైంది? చదవమంటే రేపు ఎగ్జామ్ ఉందా లేదా వీళ్ళకి? ఎగ్జామ్ ఉందా లేదా? చదవమంటే ఫోను టీవీ నువ్వే పాడు చేసేదంతా వాళ్ళని, ఎందుకు వాళ్ళకి ట్యాబ్లు ఇప్పించినావు? టీవీ ఫోన్ ఏమైందా నీకు? చెప్పు, వాళ్ళకి మాటలతో చెప్పు. మాటలతో కాదు, వీళ్ళకి ఎట్లా కొట్టాలంటే ఇట్లా కొట్టాలి. వింటలేరు చిన్న, నాకు హెల్ప్ చేయమంటే చేస్తలేరు, చదవమంటే చదువుకుంటలేరు. ఏంది వాళ్ళు చేసేది? మార్నింగ్ నుంచి ఏం చేసిరు అడుగు. ఏం చేసినావు మార్నింగ్ నుంచి? ఏం చేసినావు చెప్పు. మంచిగా నేను సీరియస్ అయిపోతా. పిల్లలు కొట్టకు, నువ్వు అవసరం లేదు, నువ్వు మాటలతో మాట్లాడు. ఎందుకట్లా చేయందుకు చెప్తున్నావు? మాటలతో నిన్నే రకమేనా వీళ్ళది? నేను లైక్ ఫస్ట్ నాడు ఏమన్నా నేను చెప్తున్నా మంచిగా అమ్మ సంపత పట్టుకొని నా బిడ్డను ఏమన్నా అంటే ఇది ఆడ పెట్టి ఇవే. బాగా లాడి చేసి పాడు చేయకు పిల్లల్ని. చూడకట్లా. ఏమైందా నీకేమైనా పిచ్చి లేచింది? అర్రోగం పట్టిందా? చదువుతున్నావు అసలు? చదువుతారులే వాళ్ళు. ఏమైంది ఇప్పుడు? చదువుతారులే చిన్న, ఏం కాదులే. ఎందుకు సీరియస్ అయితే కూర్చో, ఆగమాగం అవుతున్నావు ఎందుకట్లా? చెప్పు, ఇప్పుడు చెప్పాలా? ఈరోజు తెలిసిపోవాలా? చెప్పండి, చదువుతారా లేదా? కాదు, ఏమైంది? చదువుతలేను. మరి ఏమైంది? ఎందుకంటుంది అంతగానం?
బిడ్డను కొడుతుంది ఇంత పెద్దగా అయింది. నీకన్నా హైట్ ఉంది, దాన్ని కొడతావేంది? నువ్వు హైట్ అనకు. నీకన్నా హైటే ఉంది. సరేలే, ఏమంటావు బేట? కొట్టక్ నా పిల్లలు నీకైతే పడితే తన్నులు మస్తు ఇష్టం. కొట్టది చిన్నట్లా. ఇగో ఆడపిల్లల్ని కొట్టి కాదు, మాటతో భయపెట్టుకోవాలి అంతే. మాట వినే రకం మాట్లాడాలా, మాటలతోనే అయిపోవాలి ఫైనల్. మాటలు వింటూ రైలు ఎప్పుడు కొడుతుంది కదనే? పిల్లలు వింటారు నా మాట, నీ మాట కూడా వింటారు. అవునా? బేట మీరు వింటారు చూస్తాను రేపు ఎగ్జామ్లో. వింటారు. కానీ నువ్వు ఇంకొకసారి అట్లా కొట్టచ్చిందా పాపం పిల్లని? ఏంటది ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు? ఎగ్జామ్కి నువ్వు వచ్చి చూస్తావా? ఎగ్జామ్కి వాళ్ళు రాస్తారులే, చదివి పాస్ అవుతారులే. మీరు ఎప్పుడు చదువుతారు? అయిపోయింది మొత్తం అంతా చదివేసినాం. ఇంకో 2 సబ్జెక్ట్స్ చదివిరంట కదనే. బుక్ తీసుకురాపు. చదిలే. ఇప్పుడు సాయంత్రం పూట 1 గంట బ్రేక్ ఉండద్దా? నాకు అర్థం కాదు. ఎప్పుడు చదువు అని సాగు కొడతావు నా పిల్లల్ని. అంతే కదా? చాయ్ చాయ్ పెట్టుకరాపో. ఏడికి లేచేది? జరసేపు ఆడుకొని తర్వాత చదువుకుంటారు మళ్ళా, అంతేనా? మంచిగా ఆడుకొని. ఏ ఫోన్లు ట్యాబ్లు ఎందుకు పట్టుకుంటారు మరి మీరిద్దరు? చదువు. పాపం చిన్న, చదువుకుందామని ట్యాబులు పట్టుకుంటున్నా. అన్యాయంగా అమాయకమైన పిల్లలు, నా పిల్లలు ఎంతగానో నువ్వు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. హలో, ఫోను చదువుకోవడానికి అయితే ఓకే కానీ ఆడుకోవడానికి నో, సరేనా? లే నువ్వు కూర్చో. ఏ పెద్దగా అయిందే, దాని హైట్ చూసినావా? అరే చేయలేపా, మంచిగా మజాక్ అవుతుందా నీకు? ఎందుకు కొడుతున్నావు అట్లా? చదవమంటే చదువుతావా? చదువుతుంది అట్లనే. పని చేయరు, చదవరు, ఏ వేస్ట్. పని అంటే చేయకపోవచ్చు, పని చేస్తారా? నేనైతే ఎప్పుడు చూడలేదు. అన్న చేస్తారు కదనే పని, మస్తు పని చేస్తారు. నా పిల్ల మాపింగ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది కదా. నువ్వు చేస్తావు కదా పని. బాబు ఇల్లంతా చదువుతుంది అంట. అయినా 4th క్లాస్కి 6th క్లాస్కి ఇంత పని చేసి పెడుతురు. నీకు ఇంకేం కావాలా? నువ్వే మాత్రం చేసినావు మీ మమ్మీ దగ్గర. హలో, అవుతుంది. నా పిల్లల మీద నేను సెటర్ వేసుకుంటున్నా, నీకేం మధ్యలో? అక్సర్ అయితే ఒక్క పని చేయదు. నాటి ఏమంటే నీళ్ళు వారం, ఏమంటే వారం వస్తుంది. చిత్క లెక్కలు చేయమంటే ఫస్ట్ అక్సర్. పని చేయదంట. నువ్వు ఎదురు మాట్లాడకు. ఏదైనా ఒక మాట తిడితే వాడు నీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు ఎన్నో. చూడు, నీకు ఇంత లేవు, నీకు ఎందుకే పొగరు? ఒక మాట అంటే వాడ నీకు శాతం అవుతలే, ఎందుకు ఎదురు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? నువ్వే పని చేయమని, ఆమె చేయకుండా ఏంటో నడుస్తుందా? మీ అయ్య వచ్చి చేస్తున్నా ఏమన్నా? అయ్య అంటే నేను కదా. మళ్ళా నువ్వు ఎవరితోనైనా ఎదురు మాట్లాడు, మమ్మీతో ఎదురు మాట్లాడితే మంచిగా ఉన్నది చెప్తున్నా. నేను సీరియస్ అయిపోతా. అక్సా దాన్ని ఎప్పుడో చంపాను నేను. ఇదే ఏమైంది? ఇద్దరు కలిసి నన్ను కొట్టిరు తెలుసా? మరి సెల్ఫీ స్టాండ్ ఆడు ఉంటది కదా, దానికి వైర్ ఉంటది కదా, ప్లగ్ లైట్ పెట్టడానికి. అది వైర్ ఏం వైర్ అని చెప్పి ఇట్లా అన్నా అంతే. వీళ్ళిద్దరు హక్ చేసి ముఖం మీద పడుతుంది. అది కావాలని చేసింది కదా, అనుకోకుండా అయింది. కావాలని చంపేస్తుంది. నీ దగ్గరికి ఎవరు రాను. సర్లే, కాలు మొక్కండి మమ్మీ, సారీ చెప్పండి. పని కూడా టీవీ ఫోన్ లో పట్టుకుంటున్నా, కంప్లైంట్ చేసింది. ఎదురు మాట్లాడుతున్నావు భయ్యా. ఇది అరుస్తున్నాడు భయ్యాడు.
ఎవరు మాట్లాడుతున్నారు నువ్వు? కొట్టాలి భయ్యా. పాపం ఎందుకే దాన్ని కొడుతున్నావు? సారీ చెప్పండి మమ్మీకి. సారీ మంచిగా మంచిగా సారీ మామీ. కానీ జరా ఆమె చెప్పిన పని వినండి ఇంట్లో. కొట్టకేసి నా పిల్లని పాపము. పిల్లలు పెద్ద చేతులు లేపు మాట్లాడదు పిల్లలతో తెలుసా? కొట్టాల్సిన నీకు తెలియదు, కొడితేనే మంచి అవుతారు. అబ్బా అట్లంటే నేను ఎన్ని దొడకే లేచిండ మీ డాడీ. కొట్టి రావే, నేను ఒక్క దెబ్బ నన్న ఒక్క దెబ్బ. పాపం మా మామ నేను ఒక్క దెబ్బ కూడా వేయలే అంట. అందుకే గుడ్ గర్ల్. మరి వీళ్ళని కూడా కొట్టక, వీళ్ళు కూడా గుడ్ గర్ల్స్ అవుతారు. నన్ను మా అయ్య సరిచిండు యేసుడే ఇట్లా రాకెండ్ అంట. ఏందే It's a ring. కెమెరా లైట్స్ కెమెరా యాక్షన్. Mommy, open your mic. ఇగో మళ్ళీ look. ఇగో మళ్ళీ వచ్చేసిన ఐఎమ్ బ్యాక్. ప్రాంక్ బోల్తే పబ్లిక్. ఇది చేసిందా ఇప్పుడు? ఇది ప్రాంక్ కాదు నేను. అబ్బా నీ కాన్సెప్ట్ తగిలియ్యా. ఇప్పుడు ఇది ఏం కాన్సెప్ట్ అన్నట్టయితే? రియాక్షన్ ఆఫ్ పప్పా. నా రియాక్షన్. మమ్మీ మమ్మల్ని కొట్టిన వాళ్ళ రియాక్షన్. అమ్మో మమ్మీ అయితే కమలాసన్ వామ్మో. అవును, ఎందుకంటే నాలో ఉన్న టాలెంట్ ని ఎప్పుడో ఒకసారి బయటకు తీస్తానన్నావు కదా. టాలెంట్ ని ఎప్పుడో ఒకసారి బయటకు తీస్తానన్నావు కదా. నాలో ఉన్న ఆర్టిస్ట్లన్నీ బయటకు తీస్తా. అట్లా తీసిన అంటావు. అక్క నిజంగానే కొట్టింది మమ్మీ. మంచిగా అవును, పట్ట గట్టిగా. So this is my father's reaction anamata. Hope you like this video. Please do like, share, comment and subscribe. Don't forget to click the bell icon. నీ సాలు చెప్పాలో.